హాయ్ అండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మీరు ఏం వంట చేస్తారు? నేనైతే ఇలా సింపుల్‌గా టమాటా రైస్ అయితే చేసేస్తాను. ఇదైతే సింపుల్ అండ్ ఈజీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. అండ్ నా ఫేవరెట్ ఫుడ్‌లో టమాటా రైస్ కూడా ఒకటి. చాలా అంటే చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టము. సారీ అండి, ఈ మధ్యలో కొద్దిగా వీడియోస్ కూడా చాలా లేట్‌గా అప్‌లోడ్ అవుతున్నాయి కదా! ఎందుకంటే ఫస్ట్ బర్త్‌డే చేశాను నా పాపది. అందుకనే ఆ హడావిడిలో ఎలాంటి వీడియోలు కూడా చేయలేదు. అందుకనే అంత లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచెల్లి రెగ్యులర్‌గా మీకు వీడియోస్ అయితే పెట్టేస్తాను. మీరిచ్చే సపోర్ట్ ద్వారా ఇంకా నేను మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే మన వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది. యూట్యూబర్ని కదండి, కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. అలాగే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే అది చేయడానికి ట్రై చేస్తాను. ఈ టమాటా రైస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నా ఫేవరెట్ ఫుడ్ కదా, ఇంకా ఆటోమేటిక్గా నేను ఇష్టంగానే చేస్తాను ఏ ఫుడ్ అయినా కూడా. ఇక్కడైతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ అండి ఒక లైక్ కూడా చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.